విశాఖ మీద జగన్మోహన్ రెడ్డి గారు విషయాన్ని చిమ్మారు. ఆయనకున్నటువంటి కాలకోట విషయాన్ని చిమ్మారు. కన్న తల్లి విజయమ్మ గారిని ఎక్కడైతే విశాఖ ప్రజలు ఓడించారనేటువంటి అక్కస్తో విశాఖ బ్రాండ్ ఇమేజ్ని పూర్తిగా దెబ్బతీశారు. విశాఖ ఇవాళ పరిపాలనా రాజధాని చెప్పింది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు దేనికనంటే కేవలం రియల్ ఎస్టేట్ రంగాన్ని వ్యాపారం చేసుకోవడం కోసం, ఇక్కడ ఉన్నటువంటి భూముల్ని దోచుకోవడం కోసం వాళ్ళకు ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారు నిజంగా ఇక్కడ విశాఖాన్ని ఇక్కడ నోడల్ ప్రాంతం కింద ఎంచుకున్నారు. ఎందుకనంటే జరిగింది ఇదే. ఇప్పుడు దస్పల్లా భూముల్ని ప్రభుత్వ భూముల్ని కాస్త ప్రైవేట్ భూముల కింద మార్చేసి అల్లుడికి కూతురికి దానదత్తం చేసేశారు. అసలు విశాఖని ఇవాళ కూతురి కోసం అల్లుడి కోసం ముడుసుల్లో రిజర్వాయర్ని కొట్టేపోయారు. మేము అడ్డుకున్నాం. ఇప్పుడు వీళ్ళు అన్ని విధాలుగా విశాఖలో ఏ వనరులు ఉన్నాయి, విశాఖలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తుల్ని 25,000 కోట్ల రూపాయలు తాకట్టు పెట్టేశారు. ఉన్న లూలు మాల్ కాస్త తని తగిలేసి ఆ యొక్క జీవోని క్యాన్సిల్ చేసి లూలు మాల్ యొక్క స్థలాన్ని ప్రత్యామ్నాయంగా ఇచ్చినటువంటి 6 స్థలాలని కూడా విజయసాయిరెడ్డి దోచేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి వాటాలు పంచిపెట్టేశారు. ఉన్నటువంటి రామానాయుడు స్టూడియోని ఇవాళ ఫిలిం సిటీగా తయారు చేస్తారు. ఇవాళ రాష్ట్రంలోని విశాఖకు ఒక అందమైనటువంటి బీచ్ ఉంది, టూరిజం హబ్గా ఉందని చెప్పినటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డిలు ఆ యొక్క రామానాయుడు స్టూడియో ఆస్తిని కూడా కాజేస్తారు వీళ్ళు. ఎంత దారుణంగా ఏంటి, కొండలు లేవు వీళ్ళకి, గుట్టలు లేవు, అసలు మొత్తం గ్రావల్ కాదు, సముద్ర తీరం ప్రాంతం కాదు, ప్రభుత్వ భూములు కాదు, ప్రైవేట్ భూములు కాదు, మొత్తం అన్ని రాయించేసుకున్నారు. అనాథులకి వృద్ధులకి కేటాయించినటువంటి స్థలాన్ని కూడా విశాఖ ఎంపీ కొట్టేశారు. అంటే క్రైస్తవ ఆస్తులు కొట్టేశారు. నగర నడిబొట్టులో ఉన్నటువంటి క్రైస్తవ ఆస్తుల్ని, క్రైస్తవుల యొక్క దేవుని ఆలయ ఆస్తుని కూడా కొట్టేశారు. ఇది అదేని కాదు, వీళ్ళకి తమామమాన భేదం లేకుండా దోచుకోవడమే జయంగా, దుర్మార్గంగా, అన్యాయంగా, అక్రమంగా విశాఖ యొక్క సంపదని వీళ్ళు దోచుతున్నారు తప్ప ఉత్తరాంధ్రకి వీళ్ళు చేసింది ఏంటి అని చెప్పారని అనుకుంటే ఒక్కటి కూడా లేదు, మచ్చుకొక్కటి కూడా లేదు. ఉత్తరాంధ్రాన్ని వీళ్ళు సాగ్గా చూపించి భోగాపురం ఎయిర్పోర్టు రెండోసారి, మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. తర్వాత మళ్ళీ రెండోసారి వీళ్ళేదో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొస్తున్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసి అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న భూముల్ని, రైతుల్ని, వాళ్ళ యొక్క ఆస్తులు కూడా కారు చౌకగా బలవంతంగా వీళ్ళు రాయించుకున్నారు. ల్యాండ్ ఎక్విజిషన్ చేసేస్తాం, మీ భూములు పోతాయని చెప్పేసి. నిన్న కాక మొన్న ఏదైతే ఇప్పుడు ఈ పేద రైతులు, అసైన్డ్ రైతుల భూములు ఏవైతే ఉన్నాయో ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అసైన్డ్ దళిత రైతుల దగ్గర నుంచి బలవంతంగా కారు చౌక 5 లక్షలకి 10 లక్షలకి వీళ్ళు రాసేసుకొని ఆ యొక్క ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్స్ కూడా జారీ చేయించుకొని వెంటనే రిజిస్ట్రేషన్ చేసేసి ఆగమేఘాల ఇంకా మనకి కాలం చెల్లిపోయింది, భూమి మీద ఈ రాష్ట్రంలోని మనకి ఇంకా అధికారంలోకి ఎప్పటికీ రాము, మన వైసీపీ ప్రభుత్వానికి కాలం చెల్లిపోయిందని చెప్పి దోచుకున్న కాడే దోచుకొని, అందిన కాడే దోచుకొని వీళ్ళు పంది కుక్కల్లా మేసేయడానికి వాళ్ళ విశాఖను ఉపయోగించుకున్నారు తప్ప ఉత్తరాంధ్ర వాసులను కానీ, ఉత్తరాంధ్ర నుంచి వలస వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళని కానీ, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి మత్స్యకారులు కానీ, ఏ యొక్క ప్రాంతం స్టీల్ ప్లాంట్ గురించి వీళ్ళు చేసింది ఏముంది? స్టీల్ ప్లాంట్కి ప్రత్యేక గనులు ఇవ్వలేకపోయారు వీళ్ళు. కనీసం రైల్వే జోన్ ఇవాళ రైల్వే జోన్ కోసం ఆక్రమణ విషయంలో వివాదాస్పద స్థలాన్ని వాళ్ళు కేటాయించారు. చిత్తశుద్ధి విశాఖ నగరం మీద ఎటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క